గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా అంటే ఒక 12 to 16 వీక్స్ ఈ స్టాక్స్ వచ్చి మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంటున్నాను, ఈ స్టాక్ రిజల్ట్స్ వచ్చి ఒకటి స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే టార్గెట్స్ రావాలి. ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, చాలామంది ఒక స్టాక్ని కొనేస్తారు, కొన్న తర్వాత మర్చిపోతారు. అంటే ఆ స్టాక్ వచ్చి కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. అలా చేయబాకండి. ఎందుకంటే ఏ స్టాక్ ఏ పరిస్థితిలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మార్కెట్ చూడండి, మొన్న కోవిడ్ టైంలో ఎన్నో స్టాక్స్ ఎన్నో బాటమ్స్ అయిపోయాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీ స్టాక్స్ కూడా, ఈవెన్ దో టాటా మోటార్ కూడా ఆ టైంలో 65 రూపాయలకి వచ్చింది. బట్ ఇప్పుడు చూడండి 500 రూపాయలు ఉంది. కాబట్టి మన కొన్న స్టాక్ 500 రూపాయల స్టాకు 50 రూపాయలు కూడా రావడానికి ఆస్కారం ఉంది, ఏది అన్సర్టెన్ ఏదైనా జరిగిందంటే. కాబట్టి అందుకనే మనం స్ట్రిక్ట్గా ఏం చేయాలి, ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి, టార్గెట్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మీరు చేసుకుంటేనే మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మనం వాళ్ళే అండి సక్సెస్ అయ్యేది, ఎవరో కాదు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అంటే ఏం తెలుసా? సక్సెస్ అంటే ఇది ఒక, ఎలా చెప్పాలంటే అన్ని కోణాల్లో మీకు ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ మనీ మేనేజ్మెంట్ ఉండాలి. తర్వాత పర్ఫెక్ట్గా ఒక స్టాక్ని కొన్న తర్వాత దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ టార్గెట్స్లో అమ్ముకోవాలి. స్టాప్ లాస్ వస్తే బయటికి రావాలి. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఓర్పు, సహనం, అది ఉండాలి. అంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఓర్పు, సహనం ఉండాలి. మార్కెట్ అంటే ఒక కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు చాలా ఓర్పుగా ఉండాలి. అదే ఒక ర్యాలీ వెళ్తుంది, మన టార్గెట్ దగ్గర ఉంటుంటే అక్కడ ఓర్పు, సహనం కాదు, అక్కడ యాక్షన్ చేయాలి. కాబట్టి మార్కెట్లో అదే చెప్తున్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవాన్ని మనం పెంచుకోవాలి. అది స్లోగా మీకు పెరుగుతుంది. కాబట్టి రియల్గా అదే చెప్తున్నాను కదా, ఇక్కడ ఓర్పు, సహనం, ఆ మనీ మేనేజ్మెంటు. నేను అంటే ఒక డబ్బులు ఉన్నంత మాత్రం కాదండి, ఇవన్నీ ఉంటేనే మీరు సక్సెస్ అవ్వగలరు. అది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్టాక్ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్, అది తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ట్రైడెంట్. చూడండి, ట్రైడెంట్, TRIDENT. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 33 రూపాయలు 70 పైసలు ఉంది. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైజు 33 రూపాయలు 70 పైసలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 37 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 37 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 44 రూపీస్ 65 పైసే ఫస్ట్ టార్గెట్, 52 రూపీస్ 55 పైసే సెకండ్ టార్గెట్, తర్వాత 65 రూపీస్ 10 పైసే థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 29 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, ట్రైడెంట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 33 రూపాయలు 70 పైసలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 37 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. ఇది కూడా వచ్చి 17,000 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2011 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము అంటే హైదరాబాద్లో జరిపేది వచ్చి 17th వర్క్షాప్ సక్సెస్ఫుల్గా. అంటే జూలై 8th and 9th 2 days వర్క్షాప్. ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లు అంటే
చూడండి, కొంతమంది ఉంటారు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో నష్టాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. స్టాక్ మార్కెట్ అంటే రియల్గా మీకు ఒక ప్యాషను, సంపాదించాలనే ఒక సంకల్పం ఉంటే డెఫినెట్గా ఈ వర్క్షాప్ వచ్చి మీకు లైఫ్ చేంజింగ్ అవుతుంది. ఇది చెప్తున్నాను. ఎందుకంటే అంటున్నాను, ఇప్పటికీ మనము మోర్ దెన్ 250 స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా ట్రైన్ చేసి వాళ్ళందరూ ఒకే దారిలో వెళ్తున్నారు. అంటే ఒక సక్సెస్ ఫ్రూట్ చూశారు. ఇక లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు. అంటే ఈ స్టాక్ మార్కెట్లో నేను సంపాదలేను, ఇక చేయలేను అని చాలామంది నిరాశగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత ఎంతో హ్యాపీగా ఉన్నారు. అంటే సాధించగలను, చాలామంది సాధిస్తున్నారు, నా కళ్ళ ముందే చూస్తున్నాను. చూడండి, ఒక స్టాకు రియల్గా ఎక్కడ కొనాలని క్లాస్ అయిన తర్వాత మీరే డిసైడ్ చేస్తారు. షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని మీరు డిసైడ్ చేస్తారు. కొని షార్ట్ టర్మ్లో 5% రిటర్న్స్ అనేది అంత ఎక్సలెంట్గా వస్తుంది. ఏ స్టాక్ అయినా సరే మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. ఎప్పుడు ఎంతకాలం ఎవరిని ఒకరిని అడగడం, ఈ స్టాక్ ఎక్కడికి వెళ్తుంది, అలాంటిది ఏమి ఉండదు. వన్స్ ఈ వర్క్షాప్ కంప్లీట్ అయిన తర్వాత అంత బ్యూటిఫుల్గా మీరు నేర్చుకుంటారు. తర్వాత ఇంకొక స్ట్రాటజీ చెప్పిస్తున్నాము, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే. ఇట్స్ అవర్ ఓన్ ఫార్ములా. బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ వచ్చి 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. జూలై 8th and 9th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే మీకు కూడా కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. అది ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను చూడండి. మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అనమాట. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ స్టీల్ సిటీ సెక్యూరిటీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 66 రూపాయలు ఉంది. చూడండి, 66 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 76 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. 76 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 92.10 పైసే ఫస్ట్ టార్గెట్, తర్వాత 109.50 సెకండ్ టార్గెట్, తర్వాత 137.20 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 58 రూపీస్ స్టాప్ లాస్. 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది స్టీల్ సిటీ సెక్యూరిటీస్. ఇది వచ్చి ఒక 100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇప్పుడు మనం మొత్తం 2 స్టాక్స్ చెప్పున్నాము. అది తర్వాత ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. తర్వాత రీసెంట్గా మనం కొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. వాటి డీటెయిల్స్ కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేస్తే చెప్తారు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.